సామాజిక శంఖారావం కుల వివక్ష లేని సమాజం కోసం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రలో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి హాజరయ్యారు. ఈ ధర్నాను ఉద్దేశించి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి పి రామకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ మహంకాళీరావు మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాలు, 43 గ్రామాలు, 3 పట్టణాలు, 6 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ అధ్యయనంలో 30 గ్రామాల్లో శ్మశాన వాటిక సమస్యలు, 35 గ్రామాల్లో ఇళ్ల స్థలాల సమస్యలు, 25 గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలు శంఖారావం బృంద దృష్టికి వచ్చాయన్నారు. దళితుల శ్మశాన వాటికలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. జిల్లాలో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య శ్మశాన వాటికలవేనని ఉన్నాయని తెలిపారు. అనేక దళితవాడల్లో ప్రత్యేక శ్మశాన స్థలాలు లేకపోవడం, ఉన్న భూములు ఆక్రమణకు గురి కావడం, శ్మశాన వాటికలకు రహదారులు లేకపోవడం, విద్యుత్, మంచినీరు, ప్రహరీ, స్నానపు గదులు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం దుర్మార్గమన్నారు. జీవో 1235 ప్రకారం ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక ఏర్పాటు చేసి ఆక్రమణకు గురైన శ్మశాన భూములను స్వాధీనం చేసుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హాస్టల్లో శిథిల భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించాలని, మెస్ ఛార్జీలు పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చదువుకున్న దళిత యువతకు ఉపాధి కల్పించాలని, ఉపాధి హామీ పనుల్లో తగిన రోజుల పని కల్పించి పెండింగ్ కూలీ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు జిల్లా నాయకులు జి వెంకట్రావు, జి సత్యనారాయణ, ఎం జీవరత్నం, వై సీత, చిన్నం మాధవి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్, రైతు సంఘం జిల్లా నాయకులు కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా నాయకులు పంపన రవికుమార్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోసం సామాజిక శంఖారావంలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత 2 నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు ఎదుర్కొనేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల మీద సమగ్రంగా అధ్యయనం చేసి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సచివాలయాలకి, ఎంఆర్ఓలకి, కలెక్టరేట్లకి ఈరోజు అర్జీల రూపంలో ఇవ్వడం కోసం దళితులు సమాయత్తం వచ్చారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా దళితులకి నేటికి గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానాలు లేవు. ఉన్న శ్మశానాలు ఆక్రమణ గురవుతూ ఉన్నాయి. బాటలు లేవు. వీటి మీద పరిష్కారం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో 1235 వస్తే పాలకులు మారుతూ ఉన్నారు, యుక్తులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ ఆ జీవో మాత్రం అమలు కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకి చచ్చిపోయినాకైనా గౌరవంగా బతకడానికి 6 అడుగుల స్థలం ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. దీనికోసం నిధులు కేటాయించాల్సిన పాలకులు నిధులు కేటాయించకపోగా పనిదినాలు తగ్గిస్తూ ఉన్నారు తప్ప పెంచేటువంటి పరిస్థితికి రావట్లేదు. అందుకోసంగా గ్రామీణ హామీ పథకాన్ని కొనసాగిస్తూ నిధులు కేటాయించని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు చూస్తే ఏలూరు జిల్లాలో కూడా అనేక మంది దళితులకి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు లేవు. ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉంటా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాల్సి ఉంటే ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఈ కమిషన్ వేసింది ప్రజల కోసం వేసినటువంటి ప్రభుత్వం ఆ రకంగా కోనే రంగారావు కమిషన్ కూడా అమలు చేయట్లేదు. కాబట్టి ఈరోజు కుల వ్యతిరేక పోరాట సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా, ప్రజా సంఘాలుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద అందరినీ సమాయత్తం చేసి ఈ సమస్యల పరిష్కారం కోసంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే మేమే ప్రజా సంఘాలుగా దళితుల్ని, గిరిజనుల్ని సమీకరించి ప్రత్యక్ష కార్యాచరణకి పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాంటి అవకాశం పాలకులు ఇవ్వకుండా ఈరోజు దీనికి సంబంధించి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. చివరిగా ఈరోజు ఢిల్లీలో రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటం జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు.
ఉన్నటువంటి సంస్థలు లేవు. అదే పరిశ్రమలు కనీసం ఒక పరిశ్రమ రాలేదు. పరిశ్రమలు లేని దగ్గర, ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర అసలు రిజర్వేషన్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ఉద్యమం చేయడం అనేది ఆర్ఎస్ఎస్కి బీజేపీ తగింది కాదు. దీని మీద మన రాష్ట్రంలో బాబు జగన్ పవన్ సమాధానం చెప్పాలి. రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా? కాబట్టి ఈరోజు మేము కోరుతా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు రిజర్వేషన్తో పాటుగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఉద్యమం అనేది బూటకం. ఏదైతే ఈరోజు పట్టణాల్లో ఏదైతే యువకులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, ఈ సమస్యల పరిష్కారం కాకపోతే వాళ్ళు జనజీవన సంస్థలకు వచ్చిన క్రమంలో వాళ్ళని ఉద్యమాన్ని పక్కదారి పట్టడం కోసం ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ యాంటీ రిజర్వేషన్ ఉద్యమం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో బాబు జగన్ పవన్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. దళితుల సమస్యల కోసం పరిష్కారంలో ముందుంటారా, లేకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో మేము ఓడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సామాజిక చైతన్య యాత్రలో భాగంగా ఏలూరు జిల్లాలోని అనేక గ్రామాలు సర్వే చేయడం జరిగింది. దాదాపు వందలాది పిటిషన్లు కూడా పంచాయతీ సెక్రటరీలకు ఇవ్వడం జరిగింది, మండలాలకు ఇవ్వడం జరిగింది. కానీ జంగారెడ్డి మండలం తిరులాపురం గ్రామంలోని దాదాపు 30 సంవత్సరాల బట్టి ఒక దళిత కుటుంబాలు 15 కుటుంబాలు అక్కడ మాలమాదిరి కుటుంబాలు నివాసం ఉంటా ఉంటే అక్కడ ఒక రైతు జనసేన పార్టీ నాయకుడు ఆయన ఏంటంటే నా పొలంలోకి వెళ్తా దారిదని 2 సంవత్సరాలు బట్టి వాళ్ళని తీసుకెళ్ళి హైకోర్టులో వేసి పంచాయతీకి పిటిషన్ ఇచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పి నోటీస్ ఇచ్చేయండి. 3 నోటీసులు ఇచ్చారు. 3 నోటీసులు అయిపోయిన తర్వాత మీ ఇళ్ళని బుల్రాలతోటి తొక్కిచ్చేస్తామని చెప్పి ఆ రకంగా దుర్మార్గంగా సెక్రటరీతో నోటీస్ ఇచ్చి చేస్తున్నాడు. వాళ్ళంతా కూడా పేదలు, కూలి చేసుకునే పేదలు. ఒక్కొక్క ఇంట్లోని 3 కుటుంబాలు 4 కుటుంబాలు నివాసం ఉంటా ఉన్నారు. అంత దౌర్జన్యం చేసి వాళ్ళ మీద కేసు పెడతా ఉన్నారు. అదేమని తిరిగితే దళితులపైన పేదలపైన కేసులు పెడుతున్నారు. ఈ కుల క్షత్రియ పోరాట సంఘాలు అనేక గ్రామాల్లో సమస్యలు వచ్చినాయి. ఈరోజు జంగారెడ్డి మండలంలోని మైసనగూడెంలోని శ్మశానం ఆక్రమణకు గురైంది. శ్మశానంలోని ఎలాంటి సౌకర్యాలు లేవు. ఒక గ్రామమే కాదు, జనరగూడెం తాడువాయిలో కానీ జీలిమెల్లి మండలంలో కానీ అనేక గ్రామాల్లో కూడా ఈరోజు శ్మశానం సమస్యలు ఉన్నాయి. అలాగే ఇళ్ళు కూడా లేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం ఆపుకుంది. అంచేత ఇమీడియట్గా ఇళ్ల స్థలాలు నమోదు చేసి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, శ్మశానాలు సర్వే చేయాలని, శ్మశానాలు సర్వే చేసి శ్మశానంలోనే బోరు ఏదైతే ఎస్సీ సప్లైన్ ద్వారా వచ్చినటువంటి నిధులు ఉన్నాయో ఆ బోరేసి దారేసి రోడ్డు వేయాలని, అలాగే అక్కడ షెడ్లు కట్టించాలని చెప్పి జీవో ఉన్నా కానీ 1230 జీవో ఉన్నా కానీ కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. గత ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉంది, ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉంది. అంచేత రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఇవన్నీ కూడా మనం ప్రజలందరికీ తెలియజేస్తాం. మీరు అందరూ కూడా ఇవ్వాలంటే పొద్దున పంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున సంఘాలుగా ఆందోళన చేస్తారని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.